దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు పౌలు భక్తునికి పేతురు భక్తునికి మధ్యలో జరిగిన ఒక సంఘటన మనం చూడగలుగుతాం. అదేంటంటే, అన్యుల నుంచి క్రీస్తుని అంగీకరించిన వారితో కలిసి అంత్యోకయలో పేతురు భక్తుడు భోంచేయడం, ఈలోగా యూదులలో ఉండి క్రీస్తుని అంగీకరించిన వారు అక్కడికి రావడం, వారిని చూసిన పేతురు భక్తుడు వీరికి వేరైపోవడం, ఇదంతా చూసిన పౌలు భక్తునికి అదంతా వాక్యానుసారంగాను సువార్త సారంగా కనిపించలేదేమో. అందుకే బహిరంగంగా పేతురు భక్తులతో ఆయన ఇలా మాట్లాడుతూ, క్రీస్తు యేసు కృప ద్వారా విశ్వాసం చేత మనం రక్షించబడ్డాం, ధర్మశాస్త్రం మనుషుని నీతిమంతునిగా చేయలేదని హెచ్చరించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇలా హెచ్చరించినప్పుడు పౌలు భక్తుడు హెచ్చరికను పేతురు భక్తుడేమీ నిరాకరించలేదు, తిరస్కరించలేదు. ఆయన దాన్ని అంగీకరించినట్టుగా, దానికి సానుకూలంగా స్పందించినట్టుగా మనం చూడగలుగుతాం. దానికి సాక్ష్యంగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుని గురించి మన ప్రియ సహోదరుడు అని సంబోధిస్తారు. కొన్నిసార్లు విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో లోపాలు దొర్లుతూ ఉంటాయి. అందుకే భక్తి కలిగిన వారి సహవాసం మనల్ని సరిచేస్తది. బైబిల్లో ఒక మాట ఉంటది, ఇనుము చేత ఇనుము పదునగునని. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అవుతాడని. దైవభక్తి గల వారి సహవాసం మనల్ని సరిచేస్తది. కొన్నిసార్లు ప్రోత్సహించే సహవాసాలు కోరుకుంటాం కానీ సరిచేసే సహవాసాల్ని ఇష్టపడం. కానీ సరిచేసే సహవాసం ప్రోత్సహించే సహవాసం కన్నా చాలా ప్రాముఖ్యమైనది. ఒకరిని ఒకరం సరిచేసుకుంటూ క్రీస్తులో ఐక్యముగా స్థిరపరచబడుతూ ఆయన ఎదుట నిందారహితులుగా నిలబడగలిగిన కృప దేవాతి దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.